నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. గత 2 ఏళ్లుగా మణిపూర్ అల్లర్ల మంటల్లో ఎందుకు తగలబడింది? రత్నాల భూమిగా పిలువబడే ఆ రాష్ట్రం రక్తపాతానికి వేదికగా ఎలా మారింది? అటు మైతీలు, ఇటు కుకీలు శత్రువుల్లా తలపడ్డ ఈ 2 వర్గాలను ఇప్పుడు ఒక్కతాటిపైకి తెచ్చింది ఎవరు? ఆ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? 2026 ఫిబ్రవరిలో ముగియనున్న రాష్ట్రపతి పాలన తర్వాత మణిపూర్లో మళ్ళీ ప్రజా ప్రభుత్వం రాబోతోందా? మణిపూర్ సంక్షోభానికి అసలు పరిష్కారం దొరికినట్టేనా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పిలువబడే మణిపూర్ గత 2 ఏళ్లుగా అల్లర్ల మంటల్లో కాలిపోయింది. జాతుల మధ్య యుద్ధం, రాష్ట్రపతి పాలన, వేల మంది నిరాశ్రయులు. కానీ ఇప్పుడు ఒక శుభవార్త. అమిత్ షా పన్నిన వ్యూహం ఫలించింది. శత్రువులా తలపడ్డ కుకీలు, మైతీ నేతలు ఇప్పుడు ఒకటయ్యారు. మణిపూర్లో మళ్ళీ ప్రజా ప్రభుత్వం రాబోతుంది. అసలు ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది? ముక్కలైన మణిపూర్ను బీజేపీ ఎలా ఏకం చేసింది? ఈ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈశాన్య రాష్ట్రాల్లో రత్నాల భూమిగా, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన మణిపూర్ లో హింస చెలరేగింది. 2023 మే 3 నుంచి మొదలైన జాతుల మధ్య ఘర్షణ వందల మందిని బలగొంది. మణిపూర్ లో సంక్షోభం తలెత్తడానికి అనేక తక్షణ, దీర్ఘకాలిక కారణాలు ఉన్నాయి. సుమారు 35 గిరిజన తెగలున్నప్పటికీ ప్రధాన తెగలు 3. వీరు మైటీ, నాగా, కుకీ తెగలు. మొత్తం జనాభాలో 53% ఉన్న మైటీలు అధిక సంఖ్యలో ఉండటమే కాకుండా రాష్ట్రం మధ్యలో ఉన్న ఇంపాల్ లోయలో నివసిస్తున్నారు. వీరు రాష్ట్రంలో ప్రభావవంతమైన వర్గాలుగా ఉన్నారు. ఇక నాగా, కుకీ ఇతర తెగలన్నీ కలిపి 47% ఉన్న వీరు ఇంఫాల్ లోయ చుట్టూ గల కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఓబీసీ హోదాతో ఉన్న మైటీలు నాగా, కుకీ లాగా ఎస్టీ హోదా కావాలని 2012 నుంచి డిమాండ్ వినిపిస్తోంది. 2023లో మణిపూర్ హైకోర్టు ఈ డిమాండ్ను పరిశీలించి 4 వారాల్లోగా అభిప్రాయం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం ఇంకా స్పందించకముందే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే తమకు నష్టం జరుగుతుందని నాగా, కుకీ తెగల వారు మైటీలతో ఘర్షణ పడడం వల్ల హింస మొదలైంది. ఇది కాకుండా 53% ఉన్న మైటీ ప్రజల చేతుల్లో 10% భూమి మాత్రమే ఉండగా 47% ఉన్న నాగా, కుకీల చేతుల్లో 90% భూమి ఉంది. ఇంఫాల్ లోయలో జరుగుతున్న వనరులు, పెరిగిన జనాభా, నిరుద్యోగం, లోయలోకి వలసలు పెరగడం తదితర కారణాల వల్ల మైటీలు కొండ ప్రాంతాలకు విస్తరించాలని అనుకుంటున్నారు. ఒకే రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలకు, జాతులకు వేర్వేరు చట్టాలు, అధికారాలని అమలు చేయడమే ఈ అల్లర్లకు కారణమైంది. షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ జాతుల కోసం ఏర్పాటు చేసిన చట్టాలు ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పటి నుండి మణిపూర్లో ఉన్న కుకీ, నాగా ప్రజలకి ఎస్టీ హోదా కల్పించారు. అలాగే కొండ ప్రాంతాల్లో ఉండే అడవులలో స్వేచ్ఛగా తమకి ఇష్టం వచ్చినట్లు బ్రతికే హక్కుని కల్పించారు. అయితే కుకీలు, నాగాలు మతం మారి క్రైస్తవం స్వీకరించాక వీళ్లకు ఎస్టీ హోదాని ఎందుకు రద్దు చేయలేదు? అదే కొండ దిగువ ప్రాంతాలలో ఉండే మితీ ప్రజలని జనరల్ కేటగిరీలో ఉంచేశారు. అసలు మణిపూర్లో మూలవాసులుగా చెప్పబడే మైతీ ప్రజలకు ఎలాంటి ప్రత్యేక హక్కులు లేకుండా చేశారు. లోయలోని మైదాన ప్రాంతాల్లో ఉంటున్న మైతీ ప్రజల స్థలాలని ఎవరైనా కొనవచ్చు. బయట వాళ్ళు అక్కడ ఉద్యోగ, వ్యాపారాలు చేయవచ్చు. శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు. బంగ్లాదేశ్, మయన్మార్ నుండి అక్రమంగా మణిపూర్లోకి ప్రవేశించిన వలసదారులు మైతీ ప్రజల అవకాశాలను కొల్లగొడుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఓవైపు మైతీలకు భూ వనరులతో పాటు నిరుద్యోగం కొరత ఏర్పడుతున్న క్రమంలోనే కుకీలు అక్రమ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తూ మైతీలకు సమస్యగా మారుతున్నారు. దశాబ్దాలుగా కుకీ, నాగా ప్రజలు కొండల మీద, అడవులలో గంజాయి సాగు చేస్తూ వస్తున్నారు. గంజాయి పంట చేతికి వచ్చాక గంజాయిని ప్రాసెస్ చేసి దానిని హెరాయిన్ గా మార్చి అమ్ముకుంటున్నారు. అడవులలో ఉండడం వరకే వాళ్ళకి హక్కు ఉంది, కానీ అటవీ స్థలాల మీద వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు. కానీ దశాబ్దాలుగా కొన్ని స్వార్థ శక్తులు కుకీ, నాగా ప్రజలకు అడవులు మీవే అంటూ మభ్యపెడుతూ వచ్చాయి. దాంతో అసలు అడవులు తమవే అని వారు వాదిస్తున్నారు. బర్మాలో ఉండే కుకీలకి మణిపూర్లోకి రప్పించి వాళ్లకు నకిలీ ఆధార్ కార్డులను ఇస్తూ వచ్చారు. బంగ్లాదేశ్ నుండి అక్రమంగా మణిపూర్లోకి వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తూ వచ్చారు. దాంతో మైదాన ప్రాంతాలలో ఉంటున్న హిందూ, మైతీ ప్రజల మెజారిటీ తగ్గిపోతూ అక్రమ వలసదారుల సంఖ్య పెరిగిపోయి మైతీ ప్రజలు జీవనోపాధికి గండిపడింది. మైతీ ప్రజలకి ఎస్టీ హోదా ఇవ్వాలంటూ కేంద్రానికి సిఫారసు చేయమని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సమస్య పెద్దదైంది. హైకోర్టు ఆదేశాల మేరకు తమకి ఎస్టీ హోదా కల్పించాలని తక్షణ
తక్షణమే ఎన్ఆర్సీని అమలు చేసి అక్రమ వలసదారులను గుర్తించి బయటికి పంపించేయాలని, యూనిఫామ్ సివిల్ కోర్టు చట్టాన్ని వెంటనే అమలులోకి తీసుకురావాలంటూ మణిపూర్ మైతీ హిందూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా అనేక కారణాల రీత్యా మణిపూర్లో హింస చెలరేగింది. దీంతో 2025 ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన విధించారు. ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్రపతి పాలనను మొదట 6 నెలల కాలానికి విధించారు. తర్వాత పరిస్థితి ఇంకా అదుపులోకి రాని కారణంగా ఈ పాలనను మరో 6 నెలల పాటు పొడిగించారు. అంటే మణిపూర్లో రాష్ట్రపతి పాలన 2026 ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతుంది. ఇప్పుడు ఆ సమయం దగ్గర పడింది. ప్రస్తుతానికైతే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. అందుకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ ముందుకు వచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ను రంగంలోకి దింపారు. దీంతో కొద్ది రోజుల క్రితం బిఎల్ సంతోష్, కుకీ, మైటీ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. భేదాభిప్రాయాలు పక్కన పెట్టి ఒక్కటయ్యారు. సమావేశం ఫలవంతమైందని బిఎల్ సంతోష్ పేర్కొన్నారు. మణిపూర్లో శాంతి, అభివృద్ధి గురించి చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు వచ్చేందుకు ఎమ్మెల్యేలంతా ఒక్కతాటిపైకి వచ్చారని స్పష్టం చేశారు. దీంతో మణిపూర్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేవలం రాజకీయ అధికారం కోసం కాకుండా రెండు జాతుల మధ్య నమ్మకాన్ని పునరుద్ధరించడానికి బీజేపీ పీస్ కమిటీలను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా అక్రమ వలసలను అరికట్టేందుకు బార్డర్ ఫెన్సింగ్ వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడం, మైతీలను శాంతింపచేయగా కొండ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పడం కుకీలను మెప్పించింది. ఈ సందేశాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలియజేశారు. గత వారం రాష్ట్రపతి మణిపూర్లో పర్యటించారు. ఆ సమయంలోనే కుకీ, మేటీలు నేతలంతా కలిసి చర్చించారు. దీంతో ఇరు వర్గాల ఎమ్మెల్యేలంతా ఐక్యతను చాటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటునకు మార్గం సుగమమైంది. తద్వారా మరికొద్ది రోజుల్లో నూతన సీఎం ప్రమాణం చేయనున్నారు.